హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది అమెజాన్ వాళ్ళ ఫైర్ టీవీ స్టిక్ సెకండ్ జనరేషన్ అనమాట. మనకి ప్రీవియస్ జనరేషన్తో చూసుకున్నట్లయితే దీంట్లో చాలా చేంజెస్ అనేటువంటివి రావడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర 2025 వెర్షన్ అనమాట. దీంట్లో కూడా మనకి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో మీరు దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూతో పాటుగా దీంట్లో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్తాను అనమాట. ఆ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల డిస్ప్లే క్వాలిటీతో పాటుగా చాలా డిపార్ట్మెంట్లో పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎన్హాన్స్ అవడంతో పాటుగా ల్యాగింగ్ ఇష్యూని కూడా మనం అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటున్నాయి ఫైర్ టీవీ స్టిక్ సంబంధించి. కొంతమంది ఏంటంటే మేము గూగుల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ యూజ్ చేస్తున్నాం, దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు, మాకు హెల్ప్ అవుతుందో అని అడుగుతున్నారు. అలాగే కొంతమంది వచ్చినప్పటికి ఏంటంటే మేము వెబ్ ఓఎస్, టైజన్ ఓఎస్ లాంటి కస్టమ్ ఓఎస్ ఉన్నటువంటి టీవీస్ని యూజ్ చేస్తున్నాము, సో మాకు ఇదైతే హెల్ప్ అవుతుందో, మేము పర్చేస్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. కొంతమంది ఏమో దీన్ని పర్చేస్ చేసుకోవడం వల్ల మా టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీతో పాటుగా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందని అడుగుతున్నారు. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే మీ ఫుల్ డౌట్స్ అయితే క్లారిఫై అవ్వడం జరుగుతుందన్నమాట. ఇంక మీరు ఏ వీడియో చూసి పని లేదు, అంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళన్నా సరే, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళన్నా సరే, వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందు మనం దీని ఒక అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూడడానికి మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. సో బాక్స్ ఎలా ఉన్నప్పటికీ లోపల కంటెంట్ చూసుకున్నట్టయితే ముందుగా మనకి వీళ్ళ ఒక రిమోట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. రిమోట్ యొక్క క్వాలిటీ చాలా మంచిగా ఉంది. వెయిట్ వచ్చేటప్పుడు మనకి మినిమల్ వెయిట్తోనే రావడం జరుగుతుంది అనమాట. కీస్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ కీస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. రబ్బర్ అలాగే ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. ఈ రిమోట్ అంతా కూడా మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ ఆఫర్ చేయడం జరిగింది. కింద పడినా సరే వెంటనే డ్యామేజ్ అనేటువంటిది ఏమీ కూడా అవ్వట్లేదు. మనం ఆల్రెడీ చెక్ చేయడం కూడా జరిగింది. అలాగే మనకి మన హాట్ కీస్ని కస్టమైజేషన్ చేసుకోవడం కోసం ఇక్కడైతే యాప్స్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడనమాట. ఇక్కడ మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి బాక్స్లోనే 2 బ్యాటరీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. 3A బ్యాటరీస్ అనమాట. సో ఇది అమెజాన్ బేసిక్ సంబంధించిన బ్యాటరీస్ అనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది HDMI టు ఫీమేల్ HDMI అనమాట. సో ఈ ఫీమేల్ HDMI దగ్గర ఏంటంటే మనం ఫైర్ స్టిక్ని అయితే కనెక్ట్ చేసుకొని టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అడాప్టర్ వచ్చినప్పటికి 5V 1A అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి కొంచెం ఎక్కువ సైజ్ ఉన్నటువంటి కేబుల్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కేబుల్ వచ్చినప్పటికి మైక్రో USB పోర్ట్ దగ్గర నుండి Type-A పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. మరి దీని యొక్క క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన కింగ్ ఆఫ్ ద షో వచ్చినప్పటికి ఫైర్ టీవీ స్టిక్ అనమాట. సో ఇది మన పెద్ద వెయిట్ అనేటువంటిది ఏమీ కూడా లేదు. ఇది కూడా కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. డిజైనింగ్ వచ్చినప్పటికి మనకి రెగ్యులర్ డిజైన్ ఇందులో అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అలా ఇంకా మన బాక్స్లో చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకు కంప్లీట్గా బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్ మొత్తం కూడా. ముందుగా మనం ఈ ఫైర్ టీవీ స్టిక్ని టీవీకి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనేది చూసినట్టయితే మనకి అడాప్టర్ అనేటువంటిది ఉంటుంది కదా. అడాప్టర్కి మనకి ఈ ఫైర్ టీవీ స్టిక్ని అయితే మీరు కనెక్ట్ చేసుకోనమాట. ఈ ఫీమేల్ పోర్ట్ దగ్గర కనెక్ట్ చేసుకున్నాక మనకి వైర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ మైక్రో USB పోర్ట్ని పవర్ దగ్గర కనెక్ట్ చేసుకోండి. సో మనకి అడాప్టర్ ఏంటంటే మన స్టెబిలైజర్కి అయితే మీరు కనెక్ట్ చేసుకోండి అనమాట. సో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోయాక మీరు HDMI పోర్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు అయితే ఫైర్ టీవీ స్టిక్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం రిమోట్తో పేరింగ్ చేసుకోవాలి. దీనికోసం మీరు హోమ్ బటన్ లాంగ్ టైప్ చేసి 5 సెకండ్స్ పట్టుకున్నారంటే మనకి రిమోట్ అయితే పేర్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ అనేటువంటి చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి మన అమెజాన్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాలన్నమాట. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అయిపోండి, లేకపోతే మీరు న్యూ అకౌంట్తో లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోతే సరిపోతే ఇంక మనకు ప్రాసెస్ అనేటువంటిది ఏమీ కూడా ఉండదన్నమాట. చిన్న సెటప్ అనమాట, అంత మించిది ఏమీ కాదు. సో ఆ తర్వాత మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది. ఇది మనం చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే గూగుల్ టీవీ ఓఎస్ లాగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. మనకి ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా లేదు. ట్రాన్సాక్షన్స్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మనం UI విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనకి ఫైర్ టీవీ స్టిక్ వచ్చినప్పటికి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఏం ప్రాసెసర్ ఏంటి అనేటువంటిది ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. ఓన్లీ క్వాడ్ కోర్ అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది మనకి 1GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. సో మనం మినిమల్ గేమింగ్ ఆడుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. ఆల్రెడీ నేను చాలా గేమ్స్ అయితే దీని ద్వారా ఆడడం జరిగింది. నాకు ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేకపోతే ల్యాగ్ అవడం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. చిన్న చిన్న గేమ్స్ అయితే చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. పెద్ద పెద్ద గేమ్స్ వేస్తే మాత్రం ఆస్ఫాల్ట్ 8 ఇటువంటి గేమ్స్ వేస్తే మాత్రం దీనివల్ల అయితే కావట్లేదు అన్నమాట. ఇది హ్యాండిల్ చేయలేకపోతుంది అంత మంచిగా. ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి చాలా ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. బికాజ్
1 GB ర్యామ్ కాబట్టి సో చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అలాగే దీంట్లో మనకి మొబైల్ మిర్రర్ కాస్టింగ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనం మన మొబైల్ ద్వారా మనం మిర్రర్ కాస్టింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనకి చాలా మంచి ఫీచర్స్ అన్నీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి పిక్చర్ క్వాలిటీ అనే ఎన్హాన్స్మెంట్ ఏమన్నా ఉందా, ఆడియో క్వాలిటీలో ఏమైనా ఎన్హాన్స్మెంట్ ఉందా అనేది చూసుకున్నట్టయితే మాత్రం సో పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్ అవ్వడం కోసం కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు సెట్టింగ్స్ డిపార్ట్మెంట్లో చెప్తాను. అవి చేసుకున్నారంటే మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే పిక్చర్ డిపార్ట్మెంట్లోనే అలాగే ఆడియో డిపార్ట్మెంట్లో కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మన పిక్చర్ క్వాలిటీ వచ్చినప్పుడు కొంచెం రెగ్యులర్ టీవీతో కంపేర్ చేసుకుంటే కొంచెం మంచిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. గ్రీనరీస్ అనేటువంటి రియల్ టు నేచర్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్లాక్స్ కూడా మంచిగానే ఉందన్నమాట. సో మనకి కలర్స్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా లేదు. సో మీరు కనుక హెచ్డీ రెడీ ప్యానల్ ఉన్నటువంటి టీవీ చూస్తున్నారంటే మీ టీవీ వచ్చినప్పుడు ఏంటంటే మీరు కంటెంట్ అంతా చూసినప్పుడు 720pలోనే రావడం జరుగుతుంది. బట్ దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి 1080p అప్ టు 60fps వరకు అయితే మన వీడియోస్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటుగా మనకి 12 బిట్ రేట్ అనేటువంటిది వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అప్ టు. సో మనం ఏంటంటే 12 బిట్ రేట్లో మన వీడియోస్ అనేటువంటి చూసుకోవచ్చు. సో మనకు ఓవరాల్గా పిక్చర్ డిపార్ట్మెంట్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది. అలాగని చెప్పేసి మీరు కంప్లీట్గా పిక్చర్ క్వాలిటీ చేంజ్ అయిపోతుందంటే మాత్రం అవ్వదన్నమాట. ఇదేంటంటే లైట్గా మనకి కలర్స్ అనేటువంటి బూస్టింగ్ ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అనేటువంటిది దీంట్లో మానిటైజ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అంతే తప్ప పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది మీ టీవీ యొక్క ప్యానల్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక 20% మాత్రం మనకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన ఆడియో డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఆడియో డిపార్ట్మెంట్లో అంత హ్యూజ్ చేంజ్ అనేటువంటి నేనైతే నోటీస్ చేయలేదు ఫ్రెండ్స్. సో రెగ్యులర్ ఆడియో ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అయితే సో రావడం జరిగింది. మన సౌండ్ బార్స్ మెయింటైన్ చేస్తే మాత్రం కొంచెం ఆడియో డిపార్ట్మెంట్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సెట్టింగ్స్ విషయానికి వచ్చినట్టయితే ముందు మన డిస్ప్లే సెట్టింగ్ చూసుకున్నట్టయితే మీరేం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు డిస్ప్లే అండ్ సౌండ్స్ ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళాక ఇక్కడ మనకి డిస్ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ మనకి రెజల్యూషన్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఈ రెజల్యూషన్ మీరు ఆటోలో తీసేసి ఏం చేస్తారంటే 1080p 60 ఫ్రేమ్స్లో అయితే మీరు పెట్టుకోండి. సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. మీరు ఏ కంటెంట్ చూసేసి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మ్యాచ్ ఒరిజినల్ అయితే మీరు టచ్ చేయకండి. సో కలర్ డెప్త్లోకి వెళ్ళాక అప్ టు 12 బిట్స్ అయితే పెట్టేసుకోండి. సో మన కలర్ డెప్త్ అనేటువంటి చాలా మంచిగా ఉంటుంది. చాలా మంచి కలర్స్ అయితే రావడం జరుగుతుంది. కలర్ ఫార్మాట్ వచ్చేటప్పటికి ఆటోలో ఉంచేసుకోండి, లేకపోతే RGBలో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఆటో ఇస్ రికమెండబుల్. నెక్స్ట్ మనకి క్యాలిబ్రేటెడ్ డిస్ప్లేలోకి వచ్చినప్పటికి నో స్కేల్లోనే ఉంచుకోండి. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రమే డిస్ప్లే క్యాలిబ్రేషన్ అనేటువంటి చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే ఏమీ టచ్ చేయకపోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ మనకి డైనమిక్ రేంజ్ సెట్టింగ్స్ వచ్చినప్పటికి అడాప్టివ్లోనే పెట్టుకోండి. ఒకవేళ మీ టీవీ HDR సపోర్ట్ చేస్తే మాత్రం HDRలోకి ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఆడియో సెట్టింగ్స్లోకి వచ్చేటప్పటికి నావిగేషన్ సౌండ్స్ అయితే మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి సరౌండింగ్ సౌండ్స్ వచ్చేటప్పటికి బెస్ట్ అవైలబుల్ అయితే ఉంచేసుకోండి. ఒకవేళ మీ టీవీ కనుక డాల్బీ డిజిటల్ కానీ లేదా డాల్బీ డిజిటల్ ప్లస్ కానీ సపోర్ట్ చేసేది అయితే మాత్రం మీరు అవి ఎనేబుల్ చేసుకోండి. ఇంక్లూడ్ సౌండ్ బార్ ఉన్నా సరే డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఏవీ సింక్ ట్యూనింగ్ ఇవేమీ కూడా మీరు టచ్ చేయకండి అనమాట. ఇవి మనకి డిస్ప్లే వైజ్ సరిపోయే సెట్టింగ్స్ అనమాట. ప్రిఫరెన్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రైవసీ సెట్టింగ్స్ అని, దీంట్లోకి అయితే వెళ్ళండి అనమాట. సో దీంట్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ప్రతి ఆప్షన్ని కూడా ఆఫ్ చేసేసుకోండి. ఎందుకు ఆఫ్ చేసుకోమంటున్నానంటే మన డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటూ ఉంటుంది అనమాట, లైక్ క్యాచెస్ రూపంలోని. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ ర్యామ్ అనేటువంటిది అలా ఎక్కువ స్టోరేజ్ అయితే కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి మన యొక్క ఫైవ్ స్టిక్ అనేటువంటిది ల్యాగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు డిసేబుల్ అయితే పెట్టేసుకోండి, కంప్లీట్గా ఆఫ్ చేసేసుకోండి. అమెజాన్ ఫొటోస్ కావాలంటే మీరు ఆన్ చేసుకోండి, లేకపోతే అవి కూడా ఆఫ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు చేసుకున్నారంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకు అది యూజ్ అయితే కాదనమాట. సో కావాలంటే మీకు డిస్క్రిప్షన్ అయితే సెట్టింగ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఫైనల్గా ఇది ఎవరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు కనుక CRT టీవీస్ యూజ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే మానిటర్కి HDMI పోర్ట్ ఉంది దాన్ని మీరు యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే దీన్ని మీరు పర్చేస్ చేసుకోండి. మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు కనుక వెబ్ OS లేకపోతే టైజన్ OS లాంటి కస్టమ్ OS యూజ్ చేసే వాళ్ళు ఎవరన్నా సరే మీ టీవీలో ఆండ్రాయిడ్ సంబంధించిన యాప్స్ అయినా రన్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ప్లే స్టోర్ సపోర్ట్ అనేటువంటిది ఏమీ ఉండదన్నమాట. ఓన్లీ అమెజాన్ స్టోర్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో మనకి చాలా గూగుల్ యాప్స్ అయితే అవైలబుల్ ఉండడం జరిగింది అనమాట. ఆ యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకుని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు లాట్ ఆఫ్ యాప్స్ అయితే ఉన్నాయి, మనకు తెలిసినటువంటి యాప్స్ తెలియనటువంటి యాప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు యాప్స్ డిపార్ట్మెంట్లో. సో మంచిగా మనం అయితే ఫ్రీగా ఇన్స్టాల్ అయినటువంటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఫైనల్గా ఎవరు పర్చేస్ చేయకూడదు, ఎవరైతే గూగుల్ టీవీ OS ఆండ్రాయిడ్ టీవీ OS ఉన్నటువంటి లేటెస్ట్ మోడల్ టీవీస్ యూజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది అనవసరం అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా మీకు లాట్ ఆఫ్ పిక్చర్ క్వాలిటీ చేంజింగ్ ఏమీ లేదు, అలాగే లాట్ ఆఫ్ ఆడియో క్వాలిటీ చేంజింగ్ ఏమీ కూడా లేదన్నమాట. సో ఇందులో మీకు ఏవైతే మీరు రెగ్యులర్గా యాప్స్ అనేటువంటి ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేసుకుంటారు సో అవే ఇందులో ఇన్స్టాల్ చేసుకుంటాం తప్ప ఇందులో స్పెషాలిటీ అనేటువంటిది ఏమీ కూడా లేదన్నమాట. సో అర్థమైంది.
అర్థమైంది ఇది ఎవరు పర్చేస్ చేసుకోవాలి ఎవరు పర్చేస్ చేసుకోకూడదు అనేటువంటిది. ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు మన ఇన్స్టా పేజ్ అడిగినా సరే నేను మీకు అకౌంట్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.